హాయ్ ఎవ్రీవన్. నంబర్స్ టాపిక్ని డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ ది ఫౌండేషన్ 10 digits టు బిల్డ్ ఏ యూనివర్స్. 10 digits ఏంటివి? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Every number, no matter how vast, is constructed from a simple set of 10 symbols called digits. ఏ నెంబర్ అయినా డిజిట్స్తోనే ఫామ్ అవుతుంది. ఓకే, సో 0 to 9 వీటన్నిటిని ఒక్కొక్క దాన్ని డిజిట్ అంటాం. 2 లేదా అంతకంటే ఎక్కువ కలిపి వాటిని ఏమంటామంటే నంబర్స్ అంటాం. గ్రూప్ ఆఫ్ 2 ఆర్ మోర్ డిజిట్స్ ఆర్ కాల్డ్ నంబర్స్. ఈ సిస్టమ్ని డెసిమల్ సిస్టమ్ అంటారు, విచ్ వాజ్ ఇన్వెంటెడ్ బై ఇండియన్స్. ఓకే, సరే ఇప్పుడు ఒక నంబర్ తీసుకుందాం, 547. 547లో ఉన్న ప్రతి డిజిట్కి ఒక ఫేస్ వాల్యూ ఉంటుంది, ఒక ప్లేస్ వాల్యూ ఉంటుంది. ఫేస్ వాల్యూ అంటే ఆ డిజిట్ వాల్యూనే ఫేస్ వాల్యూ అంటాం. 5 ఉంటే 5ని ఫేస్ వాల్యూ, 4కి 4 ఫేస్ వాల్యూ, అట్లా 7కి 7 ఫేస్ వాల్యూ. కానీ ప్లేస్ వాల్యూ మారుతుంది. 7కి అయితే ఈ నెంబర్లో ప్లేస్ వాల్యూ 7 యూనిట్స్ డిజిట్స్లో ఉంది కాబట్టి. 4కి 40 అవుతుంది, 5కి 500 అవుతుంది. అంటే 7 యూనిట్స్ డిజిట్స్లో ఉంది కాబట్టి 7, 4 టెన్స్ డిజిట్స్లో ఉంది కాబట్టి 40, 5 హండ్రెడ్స్ డిజిట్స్లో ఉంది కాబట్టి ప్లేస్ వాల్యూ 500 అవుతుంది. వీటికి డెఫినేషన్ చూద్దాం. ఫేస్ వాల్యూ, ద ఇంట్రిన్సిక్ వాల్యూ ఆఫ్ ఎ డిజిట్ రిగార్డ్లెస్ ఆఫ్ ఇట్స్ పొజిషన్. పొజిషన్తో సంబంధం లేకుండా ఆ డిజిట్ యొక్క వాల్యూయే ఫేస్ వాల్యూ. ప్లేస్ వాల్యూ, ద వాల్యూ ఆఫ్ ఎ డిజిట్ హ్యాస్ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ ప్లేస్ ఇన్ ఏ న్యూమరల్. దాని ప్లేస్ని బట్టి ప్లేస్ వాల్యూ ఒక నంబర్లో ఉన్న ఒక డిజిట్కి వస్తుంది. సో ప్లేస్ వాల్యూ ఈక్వల్స్ టు ఫేస్ వాల్యూ ఇంటూ పొజిషన్ వాల్యూ, దాని పొజిషన్ ఇంటూ ఫేస్ వాల్యూ. ఫస్ట్ మ్యాథమెటిషియన్ హూ యూజ్డ్ ద సిస్టమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ ఈజ్ భాస్కరాచార్య 2. ఓకే, నెక్స్ట్ ప్లేస్ వాల్యూకి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. 97,542 ఒక నెంబర్ తీసుకుంటే డిజిట్ 9, ఫేస్ వాల్యూ ఏమవుతుంది? 9కి 9 అవుతుంది. ప్లేస్ వాల్యూ 90,000 అవుతుంది. 7కి ఫేస్ వాల్యూ 7 కానీ ప్లేస్ వాల్యూ 7,000. ఇట్లా 5కి ఫేస్ వాల్యూ 5, ప్లేస్ వాల్యూ 500. 4కి 4 40, 2కి ఫేస్ వాల్యూ 2 ప్లేస్ వాల్యూ 2. యూనిట్స్ డిజిట్స్లో ఉన్న వానికి ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ రెండు ఒకటే ఉంటాయి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్లేస్ వాల్యూ ఆఫ్ ఎ డిజిట్ ఇన్ ఎ నెంబర్ ఇంక్రీజెస్ బై 10 times బై మూవింగ్ లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్కి మూవ్ అయ్యే కొద్దీ ప్లేస్ వాల్యూ 10 times ఇంక్రీజ్ అవుతుంది. ఒక డిజిట్ రైట్ సైడ్కి మూవ్ అయ్యే కొద్దీ ప్లేస్ వాల్యూ డిక్రీజెస్ బై 10 times. ఓకే, 0 గురించి చూద్దాం. 0 ప్రొఫౌండ్ ఇన్వెన్షన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్కైండ్ 0 అంటారు. మ్యాథమెటిక్స్లోనే గొప్ప ఇన్వెన్షన్ 0 అంటే. మన హూ ఇన్వెంటెడ్ 0 అంటే ఆర్యన్స్, మన ఇండియన్సే ఇన్వెంట్ చేసినారు. ఓకే, కీ మ్యాథమెటిషియన్స్ ఆర్యభట్ట యూజ్డ్ ఎ సింబల్ ఫర్ 0 ఇన్ హిస్ వర్క్. తర్వాత మహావీరాచార్య అండ్ భాస్కరాచార్య మెన్షన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ 0ని వీరాచార్య అండ్ భాస్కరాచార్య వాళ్ళు మెన్షన్ చేసినారు. ఇప్పుడు నంబర్స్ వచ్చినాయి, డిజిట్స్ వచ్చినాయి. ఇప్పుడు పెద్ద పెద్ద నంబర్స్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం? దానికి 2 సిస్టమ్లు ఉన్నాయి. ఇండియన్ సిస్టమ్ ఒకటి ఉంది, ఇంటర్నేషనల్ సిస్టమ్ ఒకటి ఉంది. ఫస్ట్ ఇండియన్ సిస్టమ్ చూద్దాం. ఓకే, ఇండియన్ సిస్టంలో చూసినామంటే రైట్ సైడ్ నుంచి ఫస్ట్ 3 డిజిట్స్ తర్వాత నుంచి కామా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత 2 డిజిట్స్ తర్వాత కామాలు పెడతారు.
సో, ఇప్పుడు ఇచ్చిన నంబర్‌ని మనం 4,56,90,255 అంటాం. అదే ఇంటర్నేషనల్ సిస్టమ్‌లో అయితే రైట్ సైడ్ నుంచే కామాలు పెడతారు. వాళ్ళు కూడా ఫస్ట్ 3 డిజిట్స్ తర్వాతనే ఫస్ట్ కామా పెడతారు. కానీ 3 డిజిట్స్ తర్వాత కూడా ప్రతిసారి 3 డిజిట్స్ తర్వాతే కామా పెడతారు. వాళ్ళ నోటేషన్ ఎట్లుంటదంటే ఇక్కడ, ఇక్కడ రిప్రజెంట్ చేసినట్లు ఉంటది. తర్వాత వాళ్ళది ఆహ్, లా ఆహ్, లాక్స్ ఉండవు, క్రోర్స్ ఉండవు. వాళ్ళకి మిలియన్స్ ఉంటాయి. మిలియన్స్ ఆ తర్వాత బిలియన్స్. దీన్నెలా చదువుతామంటే 45,690,255 వాళ్ళ రిప్రజెంటేషన్. వాళ్ళది యూనిట్స్‌లో వన్సే, తర్వాత టెన్స్, తర్వాత హండ్రెడ్స్, థౌసండ్స్, 10,000s, 100,000s, ఆ తర్వాత మిలియను, 10,000,000 అట్లొస్తది వాళ్ళది. ఓకే. స్కై స్క్రాపర్స్ ఆఫ్ న్యూమరేషన్. ఇక వెరీ బిగ్ నంబర్స్‌కి రిప్రజెంటేషన్ ఇట్లా కొన్ని వాటికి ఇచ్చినారు. 10^52ని మహాసముద్ర అంటారు. తర్వాత 10^140ని అసంఖ్యేయ. 10^100ని గూగోల్ అంటారు. 10 పవర్ గూగోల్‌ని గూగోల్‌ప్లెక్స్ అంటారు. ఓకే. గూగోల్ కంటైన్స్ 100 జీరోస్ ఆఫ్టర్ 1. ఒకటి తర్వాత 100 సున్నాలుంటే దాన్ని గూగల్ అంటారు. ఓకే. ది ఆర్ట్ ఆఫ్ ఎస్టిమేషన్. రౌండింగ్ ఆఫ్ అంటే సపోజ్ 71 ఉందంటే 70కి రౌండ్ అప్ చేస్తాం అట్లా. ఇప్పుడు 5 కంటే తక్కువ నంబర్ ఉందనుకో చివర్లో, అది 0కి రౌండ్ అప్ చేస్తాం. 5 కంటే ఎక్కువ నంబర్ ఉందనుకో, పక్క నంబర్‌కి ఒక 1 యాడ్ చేసేసి 0 చేసేస్తాం. అంటే ఆల్మోస్ట్ 10 యాడ్ చేసినట్లు. ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ 72 ఉంది. 70కి రౌండ్ అప్ చేసేస్తారు. ఎందుకంటే 5 కంటే తక్కువ ఉంది కదా యూనిట్ డిజిట్. సో, 70కి రౌండ్ అప్ చేసి ఇక్కడ 75 ఉంది. సో, 80కి రౌండ్ అప్ చేసినారు. అంటే 7కి 1 యాడ్ చేసి 5ని 0 చేసేసినారు. ఇక్కడ ఇంక 3 డిజిట్స్ నెంబర్ చూద్దాం. 3 డిజిట్స్ నెంబర్‌లో లాస్ట్ 2 డిజిట్స్ నెంబరు 50 కంటే తక్కువ ఉంటే 0 చేసేస్తారు ఆ 2 నంబర్‌లని. సో, 533ని 500 చేసినారు. కింద 569 ఉంది. అంటే 50 కంటే ఎక్కువ ఉంది లాస్ట్ 2 డిజిట్స్. సో, 500కి 100 కలిపేస్తారు. అంటే 600 చేసేస్తారు. 100 ప్లేస్‌లో 1 కలిపేస్తారు. మిగతా వాటిని 0 చేసేస్తారు. 569 రౌండ్ అప్ టు 600. ఇది రౌండ్ ఆఫ్ సిస్టమ్. ఇంకోటి కన్స్ట్రక్టింగ్ నంబర్స్. గివెన్ ఎ సెట్ ఆఫ్ డిజిట్స్, హౌ డు యూ కన్స్ట్రక్ట్ ద లార్జెస్ట్ ఆర్ స్మాలెస్ట్ పాసిబుల్ నంబర్? టు ఫార్మ్ ద గ్రేటెస్ట్ నంబర్, అరేంజ్ ద గివెన్ డిజిట్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. టు ఫార్మ్ స్మాలెస్ట్ నంబర్. కొన్ని డిజిట్స్ ఇచ్చినాడు అనుకోండి. దాంట్లో లార్జెస్ట్ నంబర్ ఎట్లా రాస్తారు? స్మాలెస్ట్ నంబర్ ఎట్లా రాస్తారు? లార్జెస్ట్ నంబర్ రాయాలంటే హైయెస్ట్ డిజిట్ అంటే ఆ డిజిట్స్‌ని డిసెండింగ్ ఆర్డర్‌లో రాయాల. స్మాలెస్ట్ నంబర్ రాయాలంటే ఆ డిజిట్స్‌ని అసెండింగ్ ఆర్డర్‌లో రాయాల. అంతే.